సృష్టించుకుంటున్నాము. మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఇది మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనేది మన చుట్టూ ఉండే పర్యావరణం ఎలా ఏర్పడుతుంది ఏమిటనే విషయాల మీద మనం విస్తారంగా చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగా నిన్న మన ఇన్నర్ సెన్సెస్ మీద ఒక మెడిటేషన్ చెప్పాను. ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. డే డైలీ జస్ట్ 10 మినిట్స్ అంతే. ఇప్పుడు నౌ ఐ యామ్ గోయింగ్ టు టెల్ అబౌట్ మనలో ప్రతి ఒక్కరూ మన ఓన్ ఎన్విరాన్మెంట్‌ని మనమే సృష్టించుకుంటాం. ఎందుకంటే మన జీవితం పట్ల బాధ్యత మనది. అలాగే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ యొక్క బాధ్యత కూడా మనదే. అలా కాదండి, నాకు బాధ్యత లేదు, నమ్మటం లేదు అనే పాయింట్‌కొస్తే అలా కాకుండా యూ ఆర్ లిమిటెడ్. నేను పరిమితమైన వాడిని. నా చేతుల్లో నా జీవితం లేదు. అలాగే ఈ యొక్క ఆబ్జెక్టివ్‌గా ఉంది. ఈ భౌతికమైన ఈ ప్రపంచానికి నేను బాధ్యుడిని ఎలా అవుతాను అనే పాయింట్ మీద మనం మాట్లాడుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే, నువ్వు సెపరేట్. నువ్వు విశ్వంలో భాగాన్ని కాదు. నువ్వు సెపరేట్ అని అనుకుంటావు. అప్పుడు నువ్వు అశక్తుడుగా ఉంటావు. శక్తిహీనతగా ఉంటావు. శక్తి కోల్పోయినట్టుగా ఉంటావు. నీకసలు శక్తే లేదు అన్నట్టుగా ఉంటావు. వ్యవహారం అలా అలా మారిపోతుంది. శక్తిహీనత అంటే నిన్ను నువ్వు అల్పుడుగా భావిస్తున్నావు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నిన్ను అవసాదియే. యూ ఆర్ ద పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది గేమ్. మొత్తం ఈ యూనివర్స్‌లో విశ్వం వేరు, నువ్వు వేరు కాదు. ఆ దైవం వేరు, నువ్వు వేరు కాదు. ఆ దైవమే నీవై ఉన్నావు. ఆ సత్యాన్ని మనం కాదు నేను పరిమితుడిని అని అనుకున్నంత కాలం మన జీవితం నిస్సారంగా మారిపోతుంది. ఇంకా మనకు ఉపయోగం లేని వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉంటాం. సర్వశక్తులుండి కూడా. అయితే సీత ఏం చెప్తున్నాడంటే, నేను మొట్టమొదటి నుంచి ఇదే చెప్తున్నాను. నేను చాలా సమయం కేటాయించాను. ఐ హావ్ స్పెంట్ సమ్ టైమ్ ఈ ఫ్యాక్ట్‌ని మీకు తెలియజేయడం కోసం మన ఎన్విరాన్మెంట్‌ని, మన స్వీయ ఎన్విరాన్మెంట్‌ని మనమే క్రియేట్ చేస్తాము, రూపొందిస్తాము అని. అలాగే ఇంకా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రీఇన్‌కార్నేషన్స్ గురించి కూడా మాట్లాడాను. రీఇన్‌కార్నేషన్స్ అంటే మళ్ళా పునర్జన్మలు తీసుకోవడం అనే పాయింట్‌లో కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొంతమంది స్కూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ స్కూల్స్ వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాయి. ఎఫెక్ట్స్ రీఇన్‌కార్నేషన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏంటంటే, ఈ ప్రెజెంట్ దే ఎక్స్‌ప్లెయిన్ ప్రెజెంట్ లైఫ్ సర్కమ్‌స్టాన్సెస్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ రిజిడ్ అండ్ అన్‌కాంప్రమైజ్ ప్యాటర్న్స్ ఆఫ్ డిటర్మైన్డ్ యాస్ ఎ పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్‌లో నువ్వు గతంలో ఇది చేశావు. అది నువ్విప్పుడు అనుభవించాల్సిందే అని చెప్పేసి మనకి అది కఠినంగా ఉంది అనే ఉద్దేశ్యంతో మనకు చెప్పడం మొదలుపెడుతూ ఉంటారు. ఆ విధంగా మనం ఏ విధంగా అలా తయారయ్యామంటే మన వల్లనే కాదు, ఈ విధమైనటువంటి సరికాని బోధనల వలన, లేకపోతే ఆ స్కూల్ విడిచి ఇంకో వేరే స్కూల్‌కి పోకుండా ఉండటం కోసం వాళ్ళు నిర్బంధ ప్రకారంగా మా వద్ద ఉంటేనే నీకు వీటన్నిటి నుంచి నీ కష్టాల నుంచి విడుదలవుతావు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పి ఉండొచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి మ్యాజిక్‌లు. ఎందుకంటే అంతా ఉన్నదంతా సత్యమే. ఉన్నదంతా దైవమే. ఏకం సత్. విప్రా బహుధా వదంతి. పలు విధాలుగా చెప్తారు. కాకపోతే ఆ సత్యం చెప్పేటప్పుడు ఇక్కడ వీరు భయభ్రాంతులను చేసినప్పుడు మనం బానిసలుగా తయారవుతూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ భౌతికమైన పరిస్థితులు యొక్క ప్రభావం గత జన్మల యొక్క కర్మ వలన లేకపోతే దీని వలన నేను ఇలా అయిపోయాను.
కాబట్టి ఇప్పుడు వర్తమాన స్థితి నా చేతుల్లో లేదు అని పలాయన వాదన చేయడానికి, బానిసత్వానికి లోనవ్వడానికి కారణభూతమవుతూ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నా చేతిలో ఏమి లేదు. ఎన్విరాన్మెంట్ నా చేతిలో లేదు. ఈ చేంజ్ ఈ ప్రపంచం నా నా అంతర ప్రపంచంలో మార్పులేమి జరిగేది లేదు అని ఫీల్ అవుతున్నప్పుడు, ఇక్కడ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనం జీవించాల్సి ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ ద మెర్సీ ఆఫ్ కండిషన్స్ ఓవర్ విచ్ యూ హ్యావ్ నో కంట్రోల్. ఈ పరిస్థితిలో అశక్తుడిని, నా చేతుల్లో ఏమీ లేవు అని చెప్పేసి థింకింగు, ఫీలింగు మొదలవుతుంది. నా బ అప్పుడేమవుతుంది, ఇక్కడ మనం జీవితం ఎలాంటిదంటే, ఇదేమి రీజన్స్ గివెన్ సచ్ ఫర్ సబ్జుగేటివ్ మ్యాటర్ లిటిల్ ఇన్ లాంగ్ రన్. బట్ రీజన్స్ చేంజింగ్ విత్ ద టైమ్స్ విత్ అవర్ కల్చర్. దీని యొక్క ప్రభావం ఏంటి? మనం ఉండే ఆ కల్చరు, మనం ఉండే నమ్మకాలు, మనం ఉండే సంప్రదాయాలు, మన ఆలోచన విధానాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే, మీ పరిసరాలు మార్చడానికి, మీ ప్రభావితం చేయడానికి, మార్చడానికి మీరు ఎటువంటి పరిస్థితుల దయకు లోబడి ఉన్నారని మీరు భావిస్తే, మీరు ఆ పరిస్థితుల్లోనే ఉంటారు. మీరు ప్రస్తుత భౌతిక ప్రపంచాన్ని నిర్వహించడానికి అసమర్థులుగా భావిస్తే, అలా అటువంటి ఆధీనాలకు ఇవ్వబడిన కారణాలు ఆ రన్నింగ్ రేస్‌లో మనం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు. ఎందుకంటే కారణాల సమయాన్ని, సంస్కృతిని బట్టి మారుతాయంట. మన కల్చర్‌ని బట్టి మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఏ శిశువు సంఘటనల ద్వారా లేదా గత జీవిత అనుభవం ద్వారా అసలు పాపం కోసం మీపై విధించిన శిక్ష కింద లేదు. ఏ పాపం లేదు. ఏ పాపం కోసమో ఇప్పుడు ఈ యొక్క వ్యవహారాలు అనుభవించటం లేదు. సో, మనం హైయెస్ట్ స్టేజ్‌కి వెళ్తున్నాము. లేదా హైయెస్ట్ స్టేజ్‌లోనే ఉన్నాము. సకల మానవాళి హైయెస్ట్ స్టేజ్‌లోనే ఉంది. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కానీ వారి ఆలోచనలు, వారి నమ్మకాలు, వారి యొక్క వ్యవహారాలను బట్టి వారి జీవితం ఇలా అల్లకల్లోలం చేసుకుంటూ ఉన్నారు. అది అక్కడున్న క్రియేటివ్ వ్యవహారాలన్నమాట. అలాగే మనకి ఏంటంటే పాపము అలా ఉంది. గత జన్మ అనుభవాలు అలా ఉన్నాయి అని అంటే, యువర్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మే బీ ఫార్ లెస్ ఫుల్‌ఫిల్లింగ్ దెన్ యూ థింక్ యూ వుడ్ ప్రిఫర్. నువ్వు ఆలోచించేది గొప్పగా ఆలోచిస్తావు. నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చేది తక్కువగా అనుభూతి పొందుతూ ఉంటావు. ఎందుకంటే నీ ఆలోచన అలా అమ్మో! నేను అంత గొప్పగా ఆలోచిస్తున్నాను. నేను అంత కాదేమో అని అనుకుంటావు. వెంటనే నీ స్థాయిని నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, యూ మే బీ లెస్ దెన్ వుడ్ యూ బీ మోర్. నువ్వు కాగలిగే గొప్ప స్థితిలో నువ్వు ఉండవలసిన వాడివి. నువ్వు తక్కువ స్థాయిలో అధమంగా నిన్ను నువ్వు ఉంచుకుంటున్నావు. బట్ యూ ఆర్ నాట్ అండర్ ఎ ప్యారలల్ ప్లేస్డ్ అపాన్ యువర్ సైకీ ఐదర్ బై ఒరిజినల్ సిన్ ఆర్ ఫ్రాయిడ్ ఇన్ఫాన్సీ సిండ్రోమ్స్ ఆర్ ఫాస్ట్ లైఫ్ ఇన్‌ఫ్లుయెన్స్. ఆ ఫ్రాయిడ్ లేదా ఆ సిద్ధాంతము లేదా దాని వలనో, దీని వలనో ఇంకేదో దాని వలన అవన్నీ మనం ఏంటంటే బుర్రకెక్కించుకొని లేనిపోనివన్నీ మనల్ని మనం తక్కువ చేసుకునే భావనలు. అందుకోసమే పితామహ పత్రిజీ మనకేం చెప్తారేంటంటే, పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానాన్నిచ్చే పుస్తకాలు మాత్రమే చదవాలి అని అంటారు. 90% ఆత్మ విజ్ఞానం ఇచ్చి 10% మధ్యలో ఈ యొక్క వ్యవహారాలన్నీ పెట్టినప్పుడు దారి తప్పిపోతాం. ఎందుకంటే మనకి 90% మనకు గుర్తుండదు. 10%ఏ మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అవి అక్కర్లేనివి. అవి మనల్ని ఇలా చేయాలి, అలా చేస్తేనే మీరు ఇదవుతారు లేకపోతే లేదు అనే పాయింట్ మీద పోతూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు దే ఎఫెక్ట్ యూ యాజ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ డస్. నేచురల్‌గా. ఎందుకంటే మనం ఆ విధమైన భావనలో ఉన్నప్పుడు అది నీ అనుభవానికి ఏ భావంలో ఉంటే అదే అనుభవం, ఏ మతిలో ఉంటే అదే గతి, ఏ ఆలోచనలో ఉంటే అదే నీ జీవితము. కాబట్టి సరైన ఆలోచన ఇచ్చే పుస్తకాలనే చదవాలి. సరైన ఆత్మ విజ్ఞానాన్నిచ్చే పుస్తకాలను చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. గత జన్మ అనేది ఇంకా క్లోజ్ కాలేదు. దాని అకౌంట్ అది కంటిన్యూ అవుతుంది. ఆగామి జన్మ భవిష్యత్తు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వర్తమానం కంటిన్యూ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. దేర్ ఈజ్ నో క్లోజింగ్. అక్కడ ఏమి ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇట్ ఈజ్ ఓపెన్. గ గత జన్మ అనేది ఏదో పాతిపెట్టేవాడు లేదు.
దాన్ని మార్చలేని శిలాశాసనం ఏమి కాదు. అది ఒక ప్రెజెంట్ సెల్ఫ్‌కి నుంచి నీ నుంచి గతం అంటే నువ్వు పరిణామక్రమం చెందుకుంటూ వచ్చావు మై డియర్ ఫ్రెండ్స్. పరిణామక్రమం చెందుకుంటూ వచ్చాం. ఎప్పటికప్పుడు. అంటే మనం లీనియర్ టైమ్‌లో చూస్తున్నాం కాబట్టి మనం శిశువుగా ఉన్న స్థితి నుంచి లేదా మనం అనేక ఆ శిశువు ఆ యొక్క శరీరం పోయింది. మరొక శరీరం మారింది. పోయిందంటే అది చచ్చిపోయిందా? కాలేదు. అది ఎలా అది ఎలాగో శైశవము, బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే అదంతా కంటిన్యూ ప్రాసెసే గదా! అదెక్కడ పోయింది? దాని నుంచే గదా ఇది నువ్వొచ్చావు. ఇక్కడి నుంచే గదా అక్కడికి వెళ్తున్నావు. ఇక్కడ ఈ యొక్క స్టేటస్ ఎలాగో అలాగే గతమేమి క్లోజ్ కాలేదు. పాస్ట్ లైఫ్ ఏం క్లోజ్ కాలేదు. టైమ్ క్లోజ్ కాలేదు. హౌఎవర్ ఇట్ ఈస్ ఓపెన్. వన్ లైఫ్ ఈస్ నాట్ బరీడ్ ఇన్ ద పాస్ట్. ఈ జీవితం గతంలో పూడ్చబెట్టబడలేదు. డిస్కనెక్ట్ అవ్వలేదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, పూర్వం నేను చెప్పినట్టుగానే ఈ జీవితాలు, ఈ నాటకాలు అనేవి అన్నీ కూడా సో కాల్డ్ నువ్వు గత జన్మ అన్నావా, ఒకటో శతాబ్దం అన్నావా, అసలు రెండో శతాబ్దం అన్నావా, లేకపోతే జీరో అన్నావా, వాటెవర్ ఇట్ ఈస్ అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. క్రియేటివిటీ అండ్ కాన్షియస్‌నెస్ ఆర్ నెవర్ లీనియర్ అచీవ్‌మెంట్స్. నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న ఆ యొక్క సృజనాత్మక శక్తి అనేది ఎప్పుడూ కూడా గతము, వర్తమానము, భవిష్యత్తు అనే కథలో లేదు. ఎప్పుడు ఇప్పుడే జరుగుతున్నాయి. ఈచ్ లైఫ్ యూ చూస్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ సెట్టింగ్స్ ఇన్ ఆర్ ఎన్విరాన్మెంట్స్. ప్రతిదీ నీ ఎంపికతోనే, ప్రతి జీవితం నీ ఎంపికతోనే సృష్టింపబడింది. ఎన్విరాన్మెంట్‌ని సెట్ చేసుకుంటున్నావు. సెట్టింగ్ చేసుకుంటున్నావు. అండ్ ఇన్ దిస్ వన్ యూ చోజ్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు ఈ వేషం వేయటానికి నువ్వు కావలసిన తల్లిదండ్రులను ఎంచుకుంటావు. వాటెవర్ చైల్డ్‌హుడ్ ఇన్సిడెంట్స్ దట్ కేమ్ వితిన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. బాల్యంలో నీ అనుభవాలు ఏ అనుభవాలొస్తే ఏమి? నువ్వు బాల్యంలో అక్కడే ఉండిపోవుగా, స్టక్ అయ్యి ఏం లేవుగా. మారిపోతున్నావు గదా! ఎప్పటికప్పుడు నువ్వు బాల్యంలో ఎలా ఉండాలి? ఏ ఇన్సిడెంట్‌లో ఉండాలి? లేకపోతే తల్లిదండ్రులను ఎలా ఉండాలి? ఏ విధంగా ఉన్నా నీ స్క్రిప్ట్ నీదే. ఎప్పటికప్పుడు నీ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉంటావు. ఎప్పటికప్పుడు. యూ రోట్ ద స్క్రిప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇది ఏ విధంగా తయారైందంటే ప్రొఫెసరే ఆయన. ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్. ఆయన నోరు విప్పితే అద్భుతంగా చక్కటి పాఠాలు చెప్తూ ఉంటాడు. మిగతా విషయాల మీద దృష్టి పెట్టడు. దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది? అన్నీ ఎక్కడెక్కడో మర్చిపోతాడు. అలా ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లాగా మన కాన్షియస్ సెల్ఫ్ ఫర్గెట్ ఆల్ దిస్. అప్పటి ప్రొఫెసర్‌వే, అప్పటి వాడివే, ఇప్పటి వాడివే. యుగాలుగా నువ్వు అంటే అక్కడేమంటాడు? ఈ జీవుడే ఆ సనాతన దైవము. సనూతనము, సనాతన దైవము. జీవో దేవో సనాతన దైవః. ఇదే పాయింట్ ఇక్కడ పాయింట్ మరి సేత్ చెప్పేది కూడా అదే. సనాతనం నాయనా నువ్వు ఇప్పటి వాడివి కాదు. అప్పటినుంచే ఉంది. కాకపోతే నువ్వు మర్చిపోయావు అంతే. అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్‌లాగా మర్చిపోయావు నువ్వు అన్ని విషయాల్ని అని అదే పనిగా ఆయన చెప్తూ ఉన్నాడు. అది అక్కడున్న విశేషం. ఈడేంటి ఆ కాన్షియస్ సెల్ఫ్ ఫర్గెట్స్ ఆల్ థిస్. So when tragedy appears in the script, difficulty or challenges, conscious self looks for someone. ఇక్కడ స్క్రిప్ట్ రాసుకున్నావు. నాకు యాక్సిడెంట్ అవ్వాలనో, ట్రాజెడీగా ఉండాలనో, డ్రామా ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండని నువ్వు స్క్రిప్ట్ రాసుకున్నావు. నువ్వు మర్చిపోయి దిక్కులు చూస్తావు. అదేంటి అయ్యో! ఇలా అయిపోయిందే, నా జీవితం ఇలా అయిపోయిందే అని. కాన్షియస్ సెల్ఫ్ అప్పుడప్పుడు ప్రెజెంట్ లుక్స్ ఫర్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ టు బ్లేమ్. ఎవరు? నా ఈ కష్టానికి కారణం ఎవరు? ఈ దుఃఖానికి కారణం ఎవరు?
అని దిక్కులు చూసి, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ జేయడానికి సంసిద్ధమవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ బుక్ యొక్క ఉద్దేశ్యం, బిఫోర్ దిస్ బుక్ ఈస్ డన్ ఫర్ ఐ హోప్ టు షో యూ అంటే ఖచ్చితంగా మీరు ప్రతి సూక్ష్మ అంశాన్ని మీ జీవితంలో మీరు సృష్టించుకుంటున్నారు అని చెప్పడమే నా ఉద్దేశ్యం అంటారు సేత్. ప్రతి సూక్ష్మ అంశాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. మీరు పొందే ప్రతి జీవితంలో పొందే ప్రతి అనుభవాన్ని, ఆ అనుభవంలో ఉన్న ప్రతి సూక్ష్మాంశాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. సో దట్ యూ కెన్ బిగిన్ టు యాక్సెప్ట్ యువర్ ట్రూ క్రియేటివిటీ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్ అంటే మరి ఖచ్చితంగా దృఢపడిపోవాలి మీరు. మీ బాధ్యతను మీరే స్వీకరించాలి. మీ జీవితానికి, మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సూక్ష్మాంశానికి కూడా మీరు కారకులు కాకుండా లేరు. మీరే కారకులు. యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఏ కాన్షియస్ లెవెల్. ఖచ్చితంగా ఆ స్థితికి మీరే కారకులు. ప్రతి చిన్న అంశానికి కూడా మీరే కారకులు అని ఇక్కడ బ్లేమ్ చేయడం లేదు. మీ మీ యొక్క రెస్పాన్సిబిలిటీని ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నారు. ఇక్కడేం బ్లేమ్ చేయటం లేదు. కానీ మనం ఏం చేస్తాము, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది మన స్వయంకృతమే, మన స్వీయ ఆలోచనే. మనం డ్రాప్ చేసిందే ఆ విత్తనాన్ని, ఆ ఆలోచనని పంపించిందే. అది టైం తీసుకొని స్ప్రౌట్ అవుతుంది. ఆ విధంగా వచ్చింది వ్యవహారం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ యొక్క విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఒక్కసారి మీరు కూర్చున్న రూమ్ ఒకసారి ఒకసారి అటు ఇటు చూసి చూడండి ఎలా ఉందో అని. మీరు కూర్చున్నారు. ఆ చైర్స్ ఉండొచ్చు, టేబుల్స్ ఉండొచ్చు, సీలింగు, ఫ్లోర్స్ ఇవన్నీ మే సీమ్ వెరీ రియల్ అండ్ సాలిడ్, క్వైట్ పర్మనెంట్. అంతే కదా! పర్మనెంట్‌గానే ఉన్నాయి కదా! మీకు అలా కనిపిస్తాయి. కానీ వైల్ యూ బై కాంట్రాస్ట్ మే ఫీల్ యువర్ సెల్ఫ్ టు బి హైలీ వలనరబుల్, కాట్ ఇన్ ఏ మొమెంట్ బిట్వీన్ బర్త్ అండ్ ఎగ్జిస్టెన్స్. కానీ మీరెలా ఉన్నారు? ఈ కుర్చీలు, బల్లలు, సోఫాలు, లేకపోతే ఆ సీలింగు, ఆ గోడలు అన్నీ పర్మనెంటే. మీరు మాత్రం అలుపులు గజ 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 వణికిపోతున్నారు. ఏంటది? ఏం జరుగుతుంది? అది అంటున్నాననమాట. ఆ పుట్టినప్పటి నుంచి మన పోయేంత వరకు అని చెప్పేసి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? యూ మే ఎవర్ ఫీల్ జెలస్ వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్. అసలు ఆ విధంగా కనీసం మీరు ఈ విధంగా ఆలోచన, ఆ కుర్చీ బల్లలు బాగున్నాయే, అవి ఉన్నాయే, నేను మాత్రమే అలా అయిపోయాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. ఏం జరుగుతుంది? ఫి జ అవి వాటి పట్ల మీకు అసూయ అనిపించిందా లేదా? ఊహించుకోండి ఒకసారి. ఈ భౌతిక ప్రపంచం కంటిన్యూ అవుతుంది. లాంగ్ ఆఫ్టర్ యూ ఆర్ గోన్, ఆఖరికి నేను పోయినా కూడా ఈ భౌతిక ప్రపంచం బానే ఉంటుంది. నేను మాత్రం పోతా. ఈ అంటే మనమెంత అల్పత్వానికి లోనవుతున్నాము అనే పాయింట్ మీద ఆయన ఆ విధంగా మనకు చెప్తున్నాడనమాట. ఎలా పోతాం. సో, ఇక్కడ నేనలా అంటున్నాను. చ మీరలా అనుకుంటున్నారు. కానీ ఈ నేను ఈ ఈ స్ మొత్తం ఈ బుక్ అంతా అయిపోయే లోపల నేనేం చేయాలనుకుంటున్నానంటే, మీరు ఎన్ ఎటర్నల్ వ్యాలిడిటీ, శాశ్వతమైన వాస్తవం మీరు. మీ జీవితం ఇక్కడితో అంతమైపోలేదు. మీరు ఎటర్నల్ వ్యాలిడిటీ అన్న సత్యాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. మీరెప్పటికీ శాశ్వతమైన వారే. సో, ఎటర్నల్ వ్యాలిడిటీ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్‌నెస్, మీలో ఉన్న చైతన్యం ఎప్పటికీ శాశ్వతమైనది. ఎప్పటికీ శాశ్వతమైనది. అండ్ ఇంపెరమెంట్స్ ఆఫ్ దోస్ ఫిజికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్లీ భౌతిక వస్తువులేమి మార్పులు చెందుతూనే ఉంటాయి. కానీ మీరు పర్మనెంటు.
మీరు ఈ భౌతికమైన వస్తువులు ఇవన్నీ ఉంటాయి. నేనెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అల్పంగా ఉన్నావు. కాదు నాయనా నువ్వెప్పటికీ ఉండేవాడివే. శాశ్వతమైన వాడివే అని చెప్తుంది. సో మై ఫ్రెండ్స్ and your universe, physical aspects of your environment and your universe that now seems to be secure. Do you have that? అవి సెక్యూర్‌గా ఉంటే నువ్వు సెక్యూర్ లేవా? ఇప్పటికైనా తెలుసుకుంటావా? యూ ఆర్ ఫరెవర్ అనే పాయింట్ మీద చెప్పుకుంటూ వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మనం చెప్పుకోబోయే అంశాలు హౌ థాట్స్ ఫార్మ్ మ్యాటర్. ఆలోచనలు భౌతిక పదార్థాలుగా ఎలా మారతాయి అనే అంశం గురించి రేపు చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. అలాగే మన కాన్షియస్‌నెస్, మనలో ఉన్న చైతన్యం ఏ విధంగా వస్తుంది అనే పాయింట్ మీద ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ అనేది చేయండి అని చెప్పాము నిన్న. అలా చేయండి. దానికి ఒకసారి మళ్ళా రీకాల్ చేస్తాను. ఎందుకంటే ఇది వెరీ సింపుల్ ఎక్సర్‌సైజ్. కాలాతీతమైంది మనలో ఉన్న కాన్షియస్‌నెస్సు, మనలో ఉన్న చైతన్యము. మీరు మీ గదిలోనే ఒక అద్భుతమైన స్టేజి ఊహించుకోండి. మీరు గదిలోనే కూర్చున్నారు కానీ అది ఒక అద్భుతమైన స్టేజ్. ఆ స్టేజి ఎలా ఉంది? వెలుగులు విరజిమ్ముతూ ఉంది. కళ్ళు మూసుకోండి, నటించండి. ఆ లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. కటిక చీకటిగా ఉంది. మీరొక్కరే ఉన్నారు. ఆ సెట్టింగ్ అంతా మాయమైపోయింది. ఆ లైట్ అంతా వెళ్ళిపోయింది. జస్ట్ మీరొక్కరే కూర్చొనున్నారు. అంతా చీకటి. మౌనంగా ఉండండి. బీ క్వైట్. అప్పుడు ఇక్కడ మీ లోపలికి మీరు ప్రవేశిస్తున్నారు. కళ్ళు మూసుకున్నారు కదా! అంతా చీకటే కదా! మీ లోపలికి మీరు ప్రవేశించారు. అక్కడ అంతర ప్రపంచం ఉంది. ఇన్నర్ వరల్డ్ ఉంది. థాంక్ యూ. ఇన్నర్ వరల్డ్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇన్నర్ సెన్సెస్ ఫర్ నౌ ప్రిటెండ్ దట్ దే కరస్పాండ్ టు యువర్ ఫిజికల్ వన్. అది మీ లోపల ఉన్నది మీకు లోపల ఉన్నది వేరే ఏం కాదు. మీకు సంబంధించిందే మీ లోపల ఉంది. ఇక్కడ క్లియర్ ఫ్రమ్ యువర్ మైండ్ ఆల్ థాట్స్ అండ్ వర్రీస్. మీ మనసులో ఏ ఆలోచనలు ఉండొద్దు, ఏ దిగుళ్ళు ఉండవద్దు. అవన్నీ పూర్తిగా తీసేసినప్పుడే యూ హావ్ టు స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. దెన్ ఓన్లీ యూ నో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అని డాన్ జువాన్ ఎలా చెప్తాడో, అలాగా ఈ ముందు మైండ్ స్విచ్ ఆఫ్ చేయాలి సౌండ్. సౌండ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీ ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. అక్కడ మీరు రిసెప్టివ్‌గా ఉండాలి. ఏమిటి అని. ఏం వినపడుతుంది కాదు. మీరు రిసెప్టివ్‌గా ఉండాలి. శ్రద్ధగా వినాలి. సున్నితంగా ఉంటాయి మాటలు. నాట్ టు ఫిజికల్ సౌండ్స్. బాహ్యమైన శబ్దాలతో సంబంధం లేదు. ప్రత్యాహారం అంటే ఆహారం అంటే బయట నుంచి వచ్చేది. ఇంద్రియాల నుంచి గ్రహించేది. ప్రత్యాహారం అన్నట్టు ఇక్కడ. అంటే ఇంక లోపల శబ్దాలు వినటం. ప్రత్యాహారం అంటే అపోజిట్ అనమాట. బయట నుంచి తీసుకునేది కాకుండా లోపల నుంచి తీసుకోవాలి. ఇక్కడ లోపల నుంచి తీసుకుంటున్నప్పుడు ఆ ఫిజికల్ సౌండ్స్ వద్దు. నీ ఇన్నర్ సెన్సెస్ అంతరేంద్రియాల నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాలను మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు ఇమేజెస్ రావచ్చు. అంటే ఆ బొమ్మలు రావచ్చు, దృశ్యాలు రావచ్చు. యాక్సెప్ట్ చేయండి. యాజ్ సైట్స్ క్వైట్ యాజ్ వాలిడ్ యాజ్ దోస్ యూ సీ ఫిజికల్లీ. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, బాహ్య ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సైట్లు కనపడతాయి. దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఆగం గదా! మన ప్రయాణం ముందుకు సాగుతుంది. అలాగే లోపల కూడా అనేక దృశ్యాలు, ఇమేజెస్ కనపడతాయి. అక్కడ ఏమనొద్దు. ప్రిటెండ్ దట్ దేర్ ఈజ్ యాన్ ఇన్నర్ వరల్డ్.
అంతర ప్రపంచంలో మీరున్నారు. అండ్ దట్ ఇట్ విల్ బి రివీల్డ్ టు యూ యాజ్ యూ లెర్న్ టు పర్సీవ్ ఇన్ విత్ దీస్ ఇన్నర్ సెన్సెస్. మీ అంతర ప్రపంచం ఎందుకున్నారు? అంతరేంద్రియాల నుంచి వచ్చేటువంటి విషయాలను గ్రహించడం కోసం ఉన్నారు. ఆ ఎరుకతో ఉండండి. ప్రిటెండ్ దట్ యూ హ్యావ్ బీన్ బ్లైండ్ టు దిస్ వరల్డ్ ఆల్ యువర్ లైఫ్. ఈ అంతర ప్రపంచంలో మీరు గుడ్డివాడు. మీకేమి తెలియదు. ఇప్పుడు మీకు విజన్ వస్తుంది. దృష్టి వస్తుంది. కళ్ళు కనపడటం మొదలైనయి. మీ అంతర ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను మాస్టర్స్. అంతర ప్రపంచంలో మీకేమి తెలియదు. యూ ఆర్ బ్లైండ్. నౌ యూ ఆర్ గెట్టింగ్ విజన్. నెమ్మదిగా యూ ఆర్ గెయినింగ్ సైట్. ఆ చూపు వస్తుంది. వితిన్ ఇట్ దాంట్లో మీరున్నారు. అక్కడ మీరు ఏ జడ్జిమెంట్ చేయొద్దు. ఆ ఇన్నర్ వరల్డ్ గురించి. ఆ ఇమేజ్ అలాగే ఏ ఇమేజెస్ దగ్గర అక్కడ ఉండిపోవద్దు. మొట్టమొదటగా ఏం కనపడుతుందో దాని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. చూస్తూ ఉండండి అంతే. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇమేజెస్ మే బి చేంజ్, మే నాట్ బి చేంజ్. ఇట్స్ నాట్ ద క్వెషన్. బై ద సౌండ్స్. ఆ లోపల నుంచి ఏ సౌండ్స్ వస్తున్నాయి గమనించండి. దట్ యు మే బి ఫస్ట్ హియర్. మొట్టమొదటిగా ఏం కనపడుతుంది మీకు? ఇట్స్ ఆల్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. For you still be using your inner senses quite imperfectly. అక్కడ మీకు ప్రాథమికంగా అప్పుడే స్టార్ట్ అయ్యారు. జస్ట్ యూ ఆర్ గ్రోయింగ్. అలా కళ్ళు మూసుకోగానే అలా అంతర ప్రపంచంలో ఉన్న అంతరేంద్రియాలతో మీరు కనెక్ట్ అయిపోతారని చెప్పడం లేదు అక్కడ. ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు వెళ్తా ఉండండి. డూ దిస్ సింపుల్ ఎక్సర్సైజ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. ఈ యొక్క సింపుల్ ఎక్సర్సైజ్‌ని నిద్రపోయే ముందు చేయొచ్చు. లేదా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఏదైనా ఆర్డినరీ టాస్క్, ఏదైనా సాధారణమైన పని చేస్తున్నప్పుడు, అక్కడ మీ అటెన్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు, ఆ సమయాన్ని కూడా వీలైనంత ఎక్కువ సమయం ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. యూ విల్ బి సింప్లీ టు బి లెర్నింగ్ టు ఫోకస్ ఇన్ న్యూ డైమెన్షన్ ఆఫ్ అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్‌లో సరికొత్త తలానికి మీరు వెళ్ళడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఎక్సర్‌సైజ్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే రీకాల్ చేస్తున్నాను. మీరు నిన్నది చూసుండొచ్చు, చూడకపోయుండొచ్చు. అందుకోసం ఇది మనం ఎన్ని సార్లు మనం చెప్పుకుంటే అంత విని మనం అభ్యాసం చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో, ఇట్ వర్ ఏ స్ట్రేంజ్ ఎన్విరాన్మెంట్. అక్కడ స్ట్రేంజ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటారు. మీరు అవేర్‌నెస్‌లో ఉంటారు. అవేర్‌నెస్ ఒక కొత్త తలంలోకి వెళ్లారు. అక్కడ ఆ దృశ్యాలను మీరు చిక్కబట్టుకోవాలి. అంటే స్నాప్ షాట్స్ తీసుకుంటారు. సో, రిమెంబర్ దట్ యూ విల్ ఓన్లీ బి పర్సీవింగ్ స్నాచెస్. అవి పట్టుకుంటారు. జస్ట్ వాటిని పట్టుకుంటారు అంతే. సింప్లీ యాక్సెప్ట్ దెమ్. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి. ఏమి కామెంట్ చేయొద్దు. జడ్జిమెంట్ చేయొద్దు. ఇలా ఉంటే నేను ఈ విధంగా వచ్చేసారు. నాకు అవి తెలుసున్నవి, ఇవి తెలుసున్నవి అని ఏమి కామెంట్ చేయొద్దు. అనకూడదు అసలు అట్లాంటివేమి. ఎందుకంటే నోన్ ఈజ్ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఓషన్. మనకు తెలిసింది గోరంత. తెలియవలసింది కొండంత ఉంది. నోన్ ఈజ్ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఓషన్. అంటే ఒక బిందువు మాత్రమే తెలుసు. సింధువు తెలీదు. మహాసాగరం మనకు తెలియదు. ఆంతర ప్రపంచంలో ఉన్నది ఎంత అద్భుతం ఉంది. 10 మినిట్స్ ఎ డే టు బిగిన్ విత్ ఎ క్వైట్ సఫిషియంట్. 10 నిమిషాలు చాలు. ఎక్కువ సమయం దీని మీద దృష్టి పెడితే మన ఫోకస్, డీప్ ఫోకస్ ఇంకా రకరకాల సమస్యలొస్తాయి. వద్దు. నౌ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ బుక్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ టు సమ్ ఎక్స్‌టెంట్ త్రూఔట్ ద ఇన్నర్ సెన్సెస్. అసలు ఈ బుక్ అంతా ఇన్నర్ సెన్సెస్ నుంచే ఈ యొక్క జేన్ రాబర్ట్ ద్వారా ఆ సేతు ప్రవేశించి ఆ ఇన్నర్ సెన్సెస్‌కి ఛానెలింగ్ చేశారనే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనము ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. మన ఎన్విరాన్మెంట్ మనమే సృష్టించుకుంటున్నాం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనమే సృష్టించుకుంటున్నాం. కాకపోతే మనం సరిగ్గా మన బాధ్యతలు మనం తీసుకోవటం లేదు. మన ఆలోచనలు సరిగ్గా పెట్టుకోవటం లేదు. సరైన ఆలోచనలు ఇక్కడ కూడా కంప్లెయింట్ కాదు. సరిదిద్దుకోమనటానికి మాత్రమే మాస్టర్స్ చెప్తుంటారు. ఇక్కడ ఏదో మనల్ని ఏదో బ్లేమ్ చేయడం కాదు.
సరిదిద్దుకోండి. అవేర్‌గా ఉండండి. బాధ్యత తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ మినిట్ కూడా మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఆఖరికి ఎన్విరాన్మెంట్‌కి కూడా బాధ్యులు మీరే. మీ ఎన్విరాన్మెంట్‌కి మీరే బాధ్యులు. సో, రైట్ థింకింగ్ గివ్స్ రైట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ అశాంతి, అశాంతి అంటే శాంతి వస్తుందేంటి? అలాగే పొల్యూషన్ అంటే మనం ముందు ఆ థాట్ పొల్యూషన్ ముందు మార్చేస్తే ఆటోమేటిక్‌గా థాట్ ఈజ్ ఇన్ఫెక్టివ్ మై డియర్ ఫ్రెండ్స్. సో, రైట్ థాట్ బ్రింగ్స్ రైట్ ఎన్విరాన్మెంట్. సో, నేను చేస్తే సరిపోతుందంటే యువర్ మైండ్ ఈజ్ యూనివర్సల్ మైండ్‌తో కనెక్ట్ అవుతుంది. యూనివర్సల్ కంపెల్ చేస్తుంది రైట్ థింకింగ్‌ని. ఎందుకంటే రైట్ థాట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఐ హావ్ ఎ కెపాసిటీ టు ప్రొడ్యూస్ బెస్ట్ థాట్స్. బెస్ట్ థాట్స్. దట్ ఈస్ ద గేమ్ దట్ యూ హావ్ టు ప్లే. మనం ఆ ఆట ఆడాలి. ఎందుకంటే సరైన ఆట ఆడటం, ఆట యొక్క నియమాలు మనం తెలుసుకున్నప్పుడు ఆట బ్రహ్మాండంగా ఆడతామనే పాయింట్ అవుతుంది. సో, థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. బై బై. మళ్ళీ ఏవైనా క్వెషన్స్ ఉంటే గనక మీరు ఈ యొక్క సేత్ స్పీక్స్ మళ్ళా ఇంకోసారి విన్నప్పుడు గానీ, తర్వాత వాటిల్లో కామెంట్స్ రూపంలో అక్కడ చాట్ బాక్స్‌లో అయితే అవి మనకి బావుంటాయి. కరెక్ట్‌గా ఉంటాయి. ఈ లైవ్ పొజిషన్‌లో చాట్ బాక్స్‌లో ఉన్నవి మళ్ళా రీప్లే కావు. సో, థాంక్ యూ మాస్టర్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ పుట్ ఇన్ తర్వాతైనా సరే మీరు రీకాల్ చేసుకున్నప్పుడు, విన్నప్పుడు వాటిని మీరు క్వెషన్ చేస్తే ఐ విల్ గివ్ ఆన్సర్ ఆల్సో. థాంక్ యూ. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.